Top list. సో హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు యాక్సెస్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. సో మా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేసేయండి. దాని ద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో అందరికంటే ముందుగా మీరే చూసేయవచ్చు. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మీ సలహాలు మరియు సూచనలు మాకు కామెంట్ రూపంలో కామెంట్ చేసేయండి. అండ్ ఇవాళ ఈ వీడియో వచ్చేసి మనకి ఏంటంటే ఎక్సెల్ మీ అందరికీ తెలిసిందే కదా. ఎక్సెల్ చాలామంది వాడుతుంటాం మనం ఎంఎస్ ఆఫీస్లో, ఎంఎస్ ఎక్సెల్. సో అందులో ఏంటంటే మనకి కొన్ని ట్యాబ్స్ ఉంటాయి కదా, లైక్ హోమ్ ట్యాబ్ అని, ఇన్సర్ట్ ట్యాబ్ అని. సో అలా ఒక ట్యాబ్స్ ఉంటాయి, రైట్, 10-11 ట్యాబ్స్ ఉంటాయి. సో ఆ ట్యాబ్స్లో మనకి ఏంటంటే దాన్ని యాడ్ చేసుకోవచ్చు లేదా రిమూవ్ కూడా చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా యూజ్ చేశారు ఇది? సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెల్లో డెవలపర్ ట్యాబ్ అని ఒకటి ఉంటుంది. అందులో మనకి మ్యాక్రో అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో ప్రతిసారి అది మనం చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. అదే ఆ మ్యాక్రో డెవలపర్ ట్యాబ్నే మనం యాడ్ చేసుకుంటే ఇందులో ఎంత బాగుంటుంది కదా. సో ఈ కాన్సెప్ట్ ఏంటంటే మనకి ఈ వీడియోలో ఏంటంటే ఈరోజు నేను చెప్పి మీ కాన్సెప్ట్ ఏంటంటే ఒక ట్యాబ్ని యాడ్ రిమూవ్ ఎలా చేయాలి, లైక్ యాడ్ ఎలా చేసుకోవాలి, మళ్ళీ రిమూవ్ ఎలా చేసుకోవాలని చూపించబోతుంది. ఓకేనా, ఇక లాక్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. సో దానికోసం నేను ఎక్సెల్ ఓపెన్ చేస్తున్నాను. ఫస్ట్ ఎక్సెల్ ఆల్రెడీ ఓపెన్ చేశాను. సో తీసుకుంటున్నాను చూడండి. Screenshot book 1, Excel book 1, Excel sheet 1 table 1. సో జనరల్గా మనకి ఎక్సెల్లో రిబన్ ట్యాబ్స్ ఉంటాయి కదా. సో రిబన్ ట్యాబ్స్కి మనం ఫోకస్ అవ్వాలంటే ఆల్ట్కి ప్రెస్ అయితే చేయాలి. ఓకేనా, ఆల్ట్కి ప్రెస్ చేయండి. 1 minute. B1 1. Ribbon tabs tab control collapsed. Home tab alt H2 of 10. సో రిబన్ ట్యాబ్స్ వచ్చినాయి కదా. సో రిబన్ ట్యాబ్స్ వచ్చిన తర్వాత మనకి క్విక్ యాక్సెస్ టూల్ బార్కి అయితే వెళ్ళాలి. సో ఇక్కడ ఫస్ట్ ఏమేమి ట్యాబ్స్ ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఓకేనా, సో నేను రైట్ ఆర్ ప్రెస్ చేస్తూ వెళ్తున్నాను. Insert home tab alt H2 of 10. సో ఫస్ట్ హోమ్ ట్యాబ్ ఉంది. Insert tab alt N3 of 10. Draw tab alt JI4 page layout tab alt formulas tab alt data tab alt A7 of 10. ఇక్కడ బాగా గమనించండి, మీరు మళ్ళీ గుర్తుపట్టాలి నేను ఏం ట్యాబ్ యాడ్ చేశాను. Formulas tab alt M6 of 10. Data tab alt A7 of 10. Review tab alt R8 of 2 tab alt help tab alt white. ఇక్కడ నేను ఒక ట్యాబ్ యాడ్ చేస్తాను, ఒక ట్యాబ్ రిమూవ్ చేస్తాను. ఓకేనా, సో నేను ఏ ట్యాబ్ యాడ్ చేశాను, ఏ ట్యాబ్ రిమూవ్ చేశాను మీరు కామెంట్లో చెప్పండి. Share collapsed share file tab but ribbon tab insert draw tab alt. ఓకే, ఇప్పుడు ఈ ట్యాబ్స్ ఉన్నాయి కదా. సో నేను కొత్తగా ఒక ట్యాబ్ని యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. దాని పేరు డెవలపర్ అనమాట. సో అది ఇప్పుడు ఎలా యాడ్ చేయాలని మీకు చూపిస్తాను. ఓకేనా, దానికోసం నేను ఫస్ట్ ఎస్కేప్ మళ్ళీ Sheet 1 table 1. ఇప్పుడు మళ్ళీ రిబన్ ట్యాబ్స్ తీసుకుంటున్నాను బై ప్రెసింగ్ ఆల్ట్ కి. Ribbon tabs tab control collapse. ఇక్కడ నేను షిఫ్ట్ ట్యాబ్ ప్రెస్ చేస్తున్నాను ఒకసారి. Sheikh Mansour collapsed. Sheikh Mansour SM2,086,946 at mail.com is signed in. Open and see more details about the signed in user. Alt ZP. సో ఇది నా అకౌంట్ అనమాట. ఇక్కడ నేను రైట్ ఆర్ ప్రెస్ చేస్తున్నాను ఇక్కడ క్విక్ యాక్సెస్ టూల్ బార్ కి. సో కొంతమందికి ఏంటంటే ఆల్ట్ ప్రెస్ చేసి అప్ ఆర్ ప్రెస్ చేసినా సరే క్విక్ యాక్సెస్ టూల్ బార్ వస్తుంది. ఓకేనా, సో నేను రైట్ ఆర్ ప్రెస్ Quick చేస్తున్నాను. access toolbar save button save. సో ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, సేవ్ అని, అండు, రీడు అని ఆప్షన్స్ ఉంటాయి. నేను మళ్ళీ రైట్ ఆర్ అని ప్రెస్ చేస్తూ వెళ్తున్నాను. Customized quick access toolbar collapsed 404. సో కస్టమైజ్ క్విక్ యాక్సెస్ టూల్ బార్ వచ్చిందా, ఇక్కడ కొలాప్స్ అనేది కదా. సో ఒకసారి స్పేస్ బార్ అయితే ఇచ్చేయండి. Customized quick access toolbar grouping 1 of. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్, Open new చూడండి. not checked add the quick access toolbar 1 of 12. న్యూ ఉంటుంది. Open not checked add the quick access toolbar Open. save check remove from email not checked add quick print not checked add print preview and print spelling not checked add the quick సో ఇన్ని ఆప్షన్స్ ఉంటాయి. మనకు కావాల్సిన ఆప్షన్ ఏంటంటే undo check redo check sort ascend sort this touch slash more commands customized quick access toolbar M. సో మోర్ కమాండ్స్ ఇక్కడికైతే మనం రావాలి ఫ్రెండ్స్. ఈ మోర్ కమాండ్స్ ఆప్షన్ అయితే మనం ఎంటర్ ఇద్దాం ఒకసారి. Excel options dialog customize the quick access toolbar customizations Excel options grouping categories list quick access toolbar 10 of 12. సో కస్టమైజ్ కేటగిరీస్, రైట్, ఇక్కడ 2 కేటగిరీస్ ఉన్నాయి మనకి. కస్టమైజ్ రిబన్ ఉంటుంది, కస్టమైజ్ క్విక్ యాక్సెస్ ఉంటుంది. అవునా, సో మనకు కావాల్సింది కస్టమైజ్ రిబన్. సో మన ట్యాబ్స్ రిబన్లోనే ఉంటాయి కదా. సో మన ట్యాబ్ని రిబన్లో యాడ్ చేసుకోవాలి కాబట్టి మనం ఇక్కడ కేటగిరీస్లో రిబన్ చూస్ చేసుకోవాలి, కస్టమైజ్ రిబన్. సో మన డిఫాల్ట్ ఫోకస్ వచ్చేసి క్విక్ యాక్సెస్ టూల్ బార్ మీద ఉంటుంది. మనం ఏం చేయాలంటే ఇక్కడ రైట్ ఆరో ప్రెస్ చేయాలి, సారీ లెఫ్ట్ ఆరో ప్రెస్ చేయాలి. Customize ribbon 9 of 12. చూడండి, కస్టమైజ్ రిబన్. Quick ఓకేనా, access ఇక్కడ రెండే ఉంటాయి కేటగిరీలో. 1 minute. customize ribbon 9 of 12. సో కస్టమైజ్ రిబన్. ఓకేనా, ఈ కస్టమైజ్ రిబన్ దగ్గర ఫోకస్ ఉంచిన తర్వాత ఈ కేటగిరీస్ ఫ్రెండ్స్ రైట్ అండ్ లెఫ్ట్ ఆర్తో చూస్ చేసుకోవాలి. ఇక్కడ రెండే కేటగిరీస్ ఉంటాయి. డిఫాల్ట్గా క్విక్ యాక్సెస్ ఉంటుంది. సో లెఫ్ట్ ఆర్ ఇస్తే మనకి కస్టమైజ్ రిబన్కి వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ట్యాబ్ ఇద్దాం. సో ట్యాబ్ ఇచ్చిన తర్వాత చూడండి కాంబో బాక్స్ వస్తుంది మనకి. Choose commands from combo box popular commands collapse alt plus C.
సో పాపులర్ కమెంట్స్ ఈ ఆప్షన్స్ గురించి మీకు తర్వాత నెక్స్ట్ వీడియోస్ లో చెప్తాను ఫ్రెండ్స్. ఇందులో చాలా ఉంటాయి. సో ఇది మనకు అవసరం లేదు. నెక్స్ట్ ట్యాబ్ Available commands list preview. Add or remove filters level 1. ఓకే యాడ్ రిమూవ్ Add greater button alt plus A. ఇది అవసరం లేదు మనకి. Customize the ribbon combo box main tabs collapsed alt plus D. ఓకే మెయిన్ ట్యాబ్స్ ఇందులో కాంబో బాక్స్ లో ఏమైనా చూద్దాం ఒకసారి. Main tabs 2 of 3. మూడే ఉన్నాయి. మెయిన్ ట్యాబ్ Tool ఒకటి, tabs not selected 3 of 3. టూల్ All ట్యాబ్స్, tabs not selected 1 of 3. ఆల్ ట్యాబ్స్. సో మనం మెయిన్ ట్యాబ్స్ Tool main tabs 2 of 3. Customize the ribbon combo box main tabs collapsed. సో మెయిన్ ట్యాబ్ ఎలాగే ఉంచేసి తర్వాత ట్యాబ్ ఇచ్చేయండి ఇక్కడ. Ribbon preview. Main tabs grouping checked expanded. Background removal check collapsed 1 of 12 level 1. సో రిబన్ రివ్యూ వచ్చింది కదా. రిబన్ రివ్యూ వచ్చినప్పుడు ఇక్కడ మనం యారో కీ యూస్ చేయాలి. లైక్ అప్ అండ్ డౌన్ యారో యూస్ చేయాలి. ఇక్కడ నేను యారో ప్రెస్ చేసుకుంటూ వెళ్తున్నాను. Home Okay. check collapsed 2 of 12 level 1. హోమ్ చెక్ అంటే హోమ్ ట్యాగ్ ఆల్రెడీ యాడ్ అయింది. Insert check collapsed 3 of 12. సో ఇక్కడ ఏదైతే చెక్ ఉన్నాయో అవన్నీ మనకి రిబన్ ట్యాబ్స్ లో ఉన్నట్టే ఫ్రెండ్స్. ఓకే Home insert check collapsed 3 of 12 level 1. Draw check collapsed 4 of 12 level 1. Page layout check collapsed 5 of 12. Formula check collapsed. సో మనకు కావాల్సిన డెవలపర్ ట్యాబ్ కాబట్టి డెవలపర్ ట్యాబ్ వచ్చిన వరకు వెళ్దాం. Data check review check view check collapsed developer not check collapsed 10 of 12 level 1. View చూడండి check collapsed 9 of 12 level 1. వ్యూ చెక్ ఉంది, Developer not check collapsed 10 of 12 level. డెవలపర్ నా చెక్ ఉంది. ఇక్కడ నేను చెక్ పెడుతున్నాను స్పేస్ బార్ తో. Space. ఓకే చూడండి. View developer check collapsed 10 of 12 level 1. ఓకే డెవలపర్ చెక్. ఓకే Add-ins checked 11 of 12 help check collapsed. ఈ ట్యాబ్స్ అన్ని Add ఉంటాయి. developer check. సో మనం డెవలపర్ చెక్ పెట్టాం. ఇప్పుడు మనం ట్యాబ్ తో వెళ్ళేసి New tab button alt plus W. సో డెవలపర్ చెక్ పెట్టి ఫోకస్ అక్కడ ఉంచేసేయండి. తర్వాత ట్యాబ్ ప్రెస్ చేస్తే మనకి New group button alt rename button alt reset collapsed delete all customizations and reset default settings for this. సో రీనేమ్ చేసుకోవచ్చు, రీసెట్ చేసుకోవచ్చు. Import/export collapsed export your current ribbon and quick access toolbar customizations into a file that can be imported and used on other computers. P. ఓకే నెక్స్ట్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్. Move up తర్వాత మూవ్ అప్ మూవ్ డౌన్ అంటే రిబన్ ట్యాబ్ లో పైన ఉండాలి కింద ఉండాలన్నమాట. ఇది Move up OK button. ఓకే ప్రెస్ చేయండి. Space ribbon collapsed sheet 1 table A1. రైట్ ఇప్పుడు ట్యాబ్ అనేది యాడ్ చేసాం. అర్థమైంది కదా ఫ్రెండ్స్ మనకి ఎలా చేయాలనేది. ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ వీడియోని ప్రీవియస్ బ్యాక్వర్డ్ చేసి చూడండి. లేకపోతే మీకు అర్థం కాకపోతే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఓకే రైట్ ఇప్పుడు ట్యాబ్ యాడ్ అయిందా లేదా చూద్దాం. Ribbon tabs tab control collapsed. Home tab alt 8. ఇక్కడ నేను లెఫ్ట్ ఆర్ ప్రెస్ చేస్తున్నాను. File tab button ribbon tabs tab control collapsed. Share collapsed help tab alt developer tab alt L10 of 11. వచ్చిందా ఫ్రెండ్స్ డెవలపర్ ట్యాబ్. సో డెవలపర్ ట్యాబ్ అనేది వచ్చింది మనకి. సో ఇందులో నాకు ఏంటంటే హెల్ప్ ట్యాబ్ నాకు వద్దు, లేదంటే ఇప్పుడు మనం పెట్టిన ట్యాబే మనకు అవసరం లేదు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా డెవలపర్ ట్యాబ్ పెట్టాం. మళ్ళీ ఇదే డెవలపర్ ట్యాబ్ని తీసేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ నేను చెప్పే ప్రాసెస్ అంతా సేమ్ వర్క్ అవుతుంది, అన్ని ట్యాబ్స్కి వర్క్ అవుతుంది, ఈ రిబన్ ట్యాబ్స్లో ఉన్న ట్యాబ్స్కి. ఓకేనా సో ఎక్సెల్ అనమాట ఇది నేను చూపించేది. వర్డ్లో కూడా మీ సేమ్ ఇలాగే ఉండొచ్చు. ఒకవేళ అక్కడ లేకపోతే మళ్ళీ వర్డ్ కూడా ఒక వీడియో తీసుకోవడానికి ప్రశ్న. ఓకే రైట్ ఇప్పుడు డెవలప్ ట్యాబ్ యాడ్ రైట్ డెవలపర్ ట్యాబ్ని మనం ఎలా రిమూవ్ చేయాలి. సో ఈ ట్యాబ్ మనం వాడేసాం, వద్దు మనకు అవసరం లేదు, కావాలనుకుంటే యాడ్ చేసుకుంటాము అన్నప్పుడు సో దీన్ని రిమూవ్ చేయాలి. మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఫ్రెండ్స్, సేమ్ అలాగే వెళ్ళండి. మనం క్విక్ యాక్సెస్ టూల్ బార్కి అయితే వెళ్దాం. మళ్ళీ షిఫ్ట్ ట్యాబ్తో Shape Mansour collapsed. Quick access toolbar toolbar. Save button. సో నేను రైట్ ఆర్ ప్రెస్ చేసుకుంటూ వెళ్తున్నాను. Customized quick access toolbar collapsed 4 of 4. ఓకే కస్టమైజ్ క్విక్ యాక్సెస్ టూల్ బార్ వచ్చింది కదా, ఇక్కడ స్పేస్ బార్ ఇవ్వాలి. Space. Customized quick access toolbar. సో మనకి మోర్ కమాండ్స్ కదా, సో నేను డైరెక్ట్ క్విక్ నావిగేషన్ యూస్ చేస్తున్నాను ఎక్కువ ల్యాక్ చేయకుండా. సో మోర్ కమాండ్స్ ఎం కాబట్టి ఎం ప్రెస్ చేస్తున్నాను. M. Excel options dialog. Customize the quick access toolbar. Okay. Customizations. Excel. ఇక్కడ రెండే కేటగిరీస్ ఉంటాయని చెప్పాను కదా, ఒకటి క్విక్ యాక్సెస్ టూల్ బార్, రెండు కస్టమైజ్ రిబన్. ఇక్కడ లెఫ్ట్ ఆర్ ప్రెస్ చేస్తున్నాను నేను. Customize ribbon 9 of 12. సో కస్టమైజ్ రిబన్ ఇక్కడ ఫోకస్ ఉంచుకొని తర్వాత మనం ట్యాబ్ అయితే ప్రెస్ చేసుకుంటూ Choose commands from combo box. Popular commands collapsed alt available. Add great customize the ribbon combo box main tabs collapsed alt plus D. ఓకేనా కస్టమైజ్ ద రిబన్ కాంబో బాక్స్ అనేది కదా, ఇక్కడ కర్సర్ ఉంచేసి ఇలాగే వదిలేసేయండి. మెయిన్ ట్యాబ్స్ లోనే ఉండివ్వండి కర్సర్ కూడా, కాంబో బాక్స్ ఏం చేంజ్ చేయదు. Ribbon preview. Main tabs grouping checked expanded. Background removal check collapsed. సో రిబన్ రివ్యూ అనేది కదా, ఇక్కడ మనకు ఉన్న ట్యాబ్స్ అన్ని మనం యాడ్ చేసుకున్న ట్యాబ్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. ఓకే సో ఇప్పుడు నాకు డెవలపర్ ట్యాబ్ ని తీసాలి, ఆర్ఎల్స్ ఏదో ఒక ట్యాబ్. సరే డెవలపర్ ట్యాబ్ తీసేద్దాం. ఓకేనా మీకు కూడా ఈజీ ఐడెంటిఫై ఉంటుంది కదా. సో డెవలపర్ ట్యాబ్ తీసుకో. Home and draw page formula check collapsed. ఇక డౌన్ యారో ప్రెస్ చేసుకుంటూ వెళ్తున్నాను ఫ్రెండ్స్, నేను వేరే కీస్ కూడా యూస్ చేయట్లేదు. Data check review check view check developer check collapsed 10 of 12 level 1. ఓకే ఇంతకుముందు డెవలపర్ నాట్ చెక్ ఉంటుంది అంటే యాడ్ కాలేదు, ఇప్పుడు చెక్ అయింది కాబట్టి యాడ్ అయింది కాబట్టి చెక్ చేసాము. చెక్ చేసాక యాడ్ అయింది. ఇప్పుడు నేను నాట్ చెక్ చేస్తాను, స్పేస్ తో నాట్ చెక్ Space. చేస్తాను. ఓకే ఒకసారి చూడండి. Use developer not check collapsed 10 of 12 level 1. ఓకే డెవలపర్ నాట్ చెక్. నౌ ఇప్పుడు మనం ట్యాబ్ తో వెళ్ళేసి ఓకే ఇచ్చేద్దాం. New green 3 move not okay cancel button focused. Okay button.
ఓకే, ఇక్కడ స్పేస్ ఇచ్చేయండి లేదా ఎంటర్ ఇచ్చేయండి. Space. Ribbon collapsed. ఇప్పుడు మళ్ళీ రిబ్బన్ ట్యాబ్స్కి వెళ్దాం బై ప్రెసింగ్ ఆల్ట్ కి. Ribbon tabs. Tab control collapsed. Home tab. రైట్. మళ్ళీ నేను లెఫ్ట్ ఆరో యూస్ చేస్తున్నాను, ఆర్ ఎల్స్ రైట్ ఆరో ఏదైనా యూస్ చేసుకోవచ్చు. File tab. Ribbon tabs. Tab. Help tab alt. View tab alt. Review tab alt. Data tab alt. Formulas tab alt. Page layout tab. Draw tab alt. Insert tab alt. Home tab alt. H2 of సో చూసారా, ట్యాబ్ నేను యాడ్ చేసుకున్నాను, ఆర్ రిమూవ్ కూడా చేశారనమాట. ఇలాగ మీరు ఈజీగా ఒక ట్యాబ్ని మీరు యాడ్ అండ్ రిమూవ్ కూడా చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ ద్వారా. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియోలో మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసేయండి ఫ్రెండ్స్. సో మరో సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, బై బై, థ్యాంక్ యూ. screen sharing meeting.